ఇప్పుడు ఇదంతా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర ఇది. కారణం ఏందంటే మార్వాడీస్ హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు. అది వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా కీలకంగా పాల్గొన్నది. హ్మ్. కాకినాడ తీర్మానం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ బండి సంజయ్ పెద్దగా అప్పుడేం యాక్టివ్గా లేడు. ఇంద్రసేన రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు బీజేపీ నాయకులు చాలా కీలకంగా పనిచేశారు. హ్మ్. మరి ఆ రోజు ఎందుకు రాలేదు ఈ ఆర్గ్యుమెంట్? హ్మ్. తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. కేవలం తెలంగాణకు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలనేనా మీరు పోరాడింది? హ్మ్. తెలంగాణ ప్రజలు కొట్లాడింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఈ తెలంగాణ ప్రజలకే దక్కాలి అని. హ్మ్. అదే నినాదాన్ని మీరు సమర్థించి తెలంగాణ ఉద్యమం చేశారు కదా. మరి అప్పుడు అది విచ్ఛిన్నవాద ఉద్యమం కాదా? అది హిందువులని చీల్చే ఉద్యమం కాదా? అప్పుడెందుకు మీరు అంత కీలకంగా పాల్గొన్నారు? అన్ని సభల్లో పాల్గొన్నారు. ఇదే అమిత్ షా వచ్చి తెలంగాణకి మద్దతు ఇచ్చాడు. ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణలో మద్దతుగా మీటింగులు పెట్టారుగా. ఏమై ఉంటుంది మరి ఆంతర్యం? బీజేపీ వాళ్ళు అవుట్ అండ్ రైట్‌గా మార్వాడీలకు సపోర్ట్ చేయడానికి కారణం ఏమై ఇప్పుడు సరి అయిన ప్రశ్న వచ్చింది నాకు కావాల్సిన ప్రశ్న వచ్చింది. ఎందుకనంటే వాళ్ళ పాలసీ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం. మీరు ఎవరైతే తిడుతున్నారో తెలంగాణ శ్యామ్ని చంపుతాము అని, తెలంగాణ శాంసన్ అని, ఆయన తమిళ్ శాంసన్ అని, ఇట్లా రకరకాలుగా మా అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ మీద దుష్ప్రచారం చేస్తున్నారో హ్మ్. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతో పనిచేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. హ్మ్. అంటే వీళ్ళదంతా ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్. ఈ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ వాళ్ళే వచ్చి కామెంట్లు పెడతారు. రేపు నా వీడియో మీద కూడా నన్ను బూతులు తిట్టుకుంటే పెడతారు మీరు రిలీజ్ చేస్తే. హ్మ్. సో ఇదంతా ఒక పకడ్బందీగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థ. వీళ్ళ లక్ష్యం హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం. హ్మ్. హిందూ రాష్ట్రాన్ని వాళ్ళు ఒక పద్ధతిలో సాధించాలనుకున్నారు మురళి గారు. హిందీ, హిందూ, హిందుస్థాన్ అంటే హిందీ భాషని దేశమంతా రుద్ది అందరినీ హిందీ భాష మాట్లాడేటట్టు చేసి మేము హిందువులం అనే భావనలోకి తీసుకొచ్చి హ్మ్. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళ లక్ష్యం. హ్మ్. 80 సంవత్సరాల పాటు ఆ ప్రయత్నం చేశారు. హిందీ ద్వారా మనం మార్చాలని లాంగ్వేజ్ ద్వారా. కానీ ప్రాంతీయ భాషలన్నీ ప్రతిఘటించినాయి. మా లోకల్ లాంగ్వేజ్ ముఖ్యం అని. ఇప్పుడు తెలంగాణ శ్యామ్‌కు చేసిన కాల్ రికార్డింగ్‌లో కూడా దిగ్నేష్ హిందీ మదర్ టంగ్ అంటారు. హిందీ మదర్ టంగ్ మాతృభాష మాతృభాష అంటారు. అసలు హిందీ మార్వాడీలకు కూడా మాతృభాష కాదు. హ్మ్. ఎందుకంటే రాజస్థాన్లో మాట్లాడేది రాజస్థానీ, హ్మ్. గుజరాత్లో మాట్లాడేది గుజరాతీ, హ్మ్. ఉత్తరప్రదేశ్లో మాట్లాడేది హిందీ కడీబోలి, పంజాబ్లో మాట్లాడేది పంజాబీ, హ్మ్. హర్యానాలో మాట్లాడేది ఇంకో కడీబోలి, అస్సాంలో మాట్లాడేది అస్సామీ, హ్మ్. మధ్యప్రదేశ్లో మాట్లాడేది మైథిలి, హ్మ్. మగధి, మహారాష్ట్రలో మాట్లాడేది మరాఠీ. ఇన్ని భాషలు ఉన్నాక హిందీ మాతృభాష ఎవరికి? హ్మ్. గుజరాత్ వాళ్ళకి కూడా హిందీ మాతృభాష కాదు. చాలా మంది గుజరాత్ వాళ్ళకి హిందీ కూడా రాదు. సో ఇది ఫ్యాక్ట్. నేనేమంటే హిందీ ద్వారా వాళ్ళ భాష కూడా గుజరాతీ వాళ్ళది హిందీకి రిలేటెడ్ గా అనిపిస్తుంది కానీ అది చాలా హిందీ కాదు, మాట్లాడుతున్న క్రమంలోనే అర్థం కాదు. హిందీ కాదు, అది సపరేట్ లాంగ్వేజ్ గుజరాత్ అది. సో నేనేమంటున్నానంటే హిందీ అనే భాషని రుద్దాలన్న ప్రయత్నం ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. అందువల్ల హిందూ అన్న భావనకి వాళ్ళు అనుకున్న నిర్మాణంలోకి రాలేదు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఒకటే వాళ్ళకి మిగిలింది. అందుకని ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద వాళ్ళు మార్కెట్ని మన దగ్గరికి తీసుకొచ్చారు. మార్కెట్తో పాటు వస్తువులు వచ్చినాయి, మార్కెట్తో పాటు వాళ్ళ సంస్కృతి వచ్చింది, అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చింది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చినాయి, వాళ్ళ పండుగలు వచ్చినాయి. వీటన్నిటి మూలంగా మేము హిందువులం అనే ఒక పాన్ ఇండియా హిందూ కల్చర్ నిర్మాణం అవడం అనేది మొదలైంది. మరాఠీ కల్చర్ అంటే హిందీ కల్చర్ కాదు, హిందూ కల్చర్, అది నేషనల్ కల్చర్ అంటారు కదా. వీళ్ళు వాదిస్తున్నారు అసలు మరాఠీ కల్చర్ అనేది హిందూ కల్చర్ ఎట్లా అవుతుంది? హిందువుల్లో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉన్నది. హిందూ కులానికి ఒక కల్చర్ ఉంటుంది మన దేశంలో. యూనిఫామ్గా రాముణ్ణి పూజించటం, కృష్ణుణ్ణి పూజించటం, దసరా జరుపుకోవటం, దీపావళి జరుపుకోవటం, సంక్రాంతి జరుపుకోవటం అనేవి ఇవి యూనిఫామ్గా ఉండేటువంటి కల్చర్స్ అంటే పండుగలు. వాటికి సంబంధం లేకుండా లోకల్ పండుగలు చాలా ఉంటాయి. ఉదాహరణకి మనకు బతుకమ్మ, అట్లాగే మనకి బోనాల పండుగ, ఆంధ్రాలో అట్ల తద్ది,
ఇంకా రకరకాలైనటువంటి అమ్మవార్ల పండుగలు ఉంటాయి అక్కడ. ఇవి లోకల్ పండుగలు. ఈ లోకల్ పండుగలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. మన తెలంగాణ ప్రజలందరూ జరుపుకునేటివి, ఆంధ్ర వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ కల్చర్స్ ఉంటాయి. కాబట్టి హిందూ కల్చర్ అనేది ఒక మల్టీ కల్చరల్ సెంటర్. అది హిందూ కల్చర్ అనేది బ్రాహ్మణ్ కల్చర్ ఒకటే కాదు, అనేక కల్చర్స్ ఉంటాయి అందులో వితింద. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ కల్చరల్ ఇన్వాజన్ని దేశ కల్చర్, నేషనల్ కల్చర్ పేరు మీద ఉత్తరాది కల్చర్ని మన మీద రుద్దుతున్నారు. వాళ్ళకేంటి లాభం? మీరు చూడండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయిన ప్రతి ఒక్కడు ఉత్తరాది లాగా కోట్ వేసుకుంటారు. ఒక్క తమిళనాడు కర్ణాటక వాళ్ళే ఆ కోట్లు వేసుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అక్కడికి పోగానే సడన్ గా ఉత్తరాది వాళ్ళలాగా మారిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హిందీ, తెలంగాణకు వచ్చి హిందీ మాట్లాడతారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతే కూడా హిందీ మాట్లాడాలి. కాబట్టి వీళ్ళు మార్కెట్ ద్వారా మేము అంతా ఒకటే అనే ఒక సిద్ధాంతంలోకి తీసుకొస్తున్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం హిందూ దేశ నిర్మాణం. ఈ కాన్స్టిట్యూషన్ ని తొలగించి హిందూ రాజ్యాన్ని నిర్మించటం. తెల్లారులేస్తే కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మాట్లాడే మార్వాడీలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మేము ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటున్నారు. కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేస్తారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం, మార్వాడీలు కూడా వ్యతిరేకమే. ఈ కాన్స్టిట్యూషన్ పెద్ద మాలమాదిగల కోసం తయారు చేసింది, దీన్ని తీసేయాలని అనుకుంటారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు మేము భారతదేశ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తున్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు ఎనలేని గౌరవం, ఆయన ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అదే ద్వంద్వ దాని నాలుక. బీజేపీ కేంద్ర మంత్రి 2017లోనే స్పష్టంగా చెప్పిండు, మాకు సంపూర్ణమైన మెజారిటీ వస్తే కాన్స్టిట్యూషన్ని తొలగిస్తామని. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజే ఆర్ఎస్ఎస్ స్వయంగా ప్రకటించింది, ఈ కాన్స్టిట్యూషన్లో సనాతన ధర్మానికి సంబంధించిన సూత్రాలు లేవు, పాశ్చాత్య సిద్ధాంతాలతోటి నింపేశారు ఈ కాన్స్టిట్యూషన్ని. వీనెస్ లేదు అంటే మనతనం లేదు, హిందూతనం, సనాతన ధర్మం లేదు ఇందులో, కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని ఆ రోజే ప్రకటించారు వాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు సనాతన పరిషత్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. వాళ్ళకి పూర్తి మెజారిటీ రాక కానీ లేకపోతే ఎప్పుడో తీసేసేవాళ్ళు వాళ్ళు. అందుకని కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఒక పార్టీని ఎంకరేజ్ చేసి ఆ పార్టీ మీరు మాట్లాడుతున్నారు అంటే మేధావులుగా, చదువుకున్న వ్యక్తులుగా, సరే పార్టీలో పనిచేసే వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తలు, నాయకులుగా మీరు ఆరోపిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియదా? నిజంగా ఈ విషయాలలో వాస్తవం ఉంటే ప్రజలు నమ్మి చైతన్యమై వాళ్ళే పోరాటం చేస్తారు కదా. 100% తప్పకుండా చైతన్యం అయ్యారు. కాబట్టి మొన్న బీజేపీకి మెజారిటీ తగ్గించారు, తెలంగాణలో వాళ్ళని 8 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక ఎదురుగాలి వీస్తున్నది, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు చేసిన ఓట్ల దొంగతనం బయటపడ్డది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఓపెన్ చేసి చూపించారు ఎక్కడెక్కడ అన్యాయం చేశారు అనేది. రాహుల్ గాంధీ గారు చెప్పింది, సడన్ గా ఒక నియోజకవర్గంలో 20-30 వేల ఓట్లు పెరిగిపోతాయి. సడన్ గా మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. దాని మూలంగా ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచిందని ఆయన సాక్ష్యాధారాలతో చూపించిండు. ఒకటే ఓట్లో ఒక ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు ఉన్నాయి, ఇది ఎట్లా సాధ్యమైందని అడిగిండు. దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇప్పుడు కాదు, స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదు. ఇప్పుడు అది ఏ రాజకీయ వ్యవస్థ కానీ రాజ్యం కానీ ప్రభావితం చేయకుండా సంస్థ. సరే, అది రాజకీయపరమైన ఆరోపణ. అలాంటి సంస్థను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తారు. 2023లో అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్లు తీసుకొచ్చారు. దాన్ని ఆమోదించుకున్నారు. 2024లో దాన్ని ఆమోదించిన చట్టం ప్రకారంగానే ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ఉన్న ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్స్ని ఎలా అపాయింట్ చేసేవాళ్ళు అంటే, దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మెంబర్గా ఉండేవాడు, ఎక్స్పర్ట్ కమిటీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేశారు. ప్రధానమంత్రి, అదేవిధంగా లా మినిస్టరు లేదా క్యాబినెట్ నుంచి ఒక మినిస్టరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురు ఉన్న ఒక కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తుంది. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు లేడు? దాంట్లో ఉన్న బిల్లులో ఉన్న, ఆ చట్టంలో ఉన్న ఇంకొక లోపం ఏంటంటే, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా వాళ్ళ ఒపీనియన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంది,
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నాయకుడు నేను అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మీటింగ్కి రాకపోయినా అతను ఒపీనియన్ డిఫరెంట్గా చెప్పినా మైనారిటీయే కదా. సో థర్డ్ మెంబర్ యొక్క ఒపీనియన్కి వాల్యూ లేదు. కాబట్టి ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్లో ఒకరు బహుశా హోమ్ మినిస్టర్ అయి ఉంటాడు. ఆటోమేటిక్ గా అధికార పార్టీ వాళ్ళే వాళ్ళే చేసుకున్నారు. మినిస్టర్ అయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళే అపాయింట్ చేసుకున్నారు. ఉమ్, ఎలక్షన్ కమిషనర్లుగా నియమించబడ్డ వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వెంట్స్. వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావాలనుకో కోరిక ఉన్న అధికారులు నరేంద్ర మోడీకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏకంగా బీజేపీ నాయకుల్లాగానే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకి మీరు ఫ్యాక్ట్ తోటి సమాధానం చెప్పాలి. కాన్స్టిట్యూషనల్గా కాన్స్టిట్యూషన్ పరంగా మీరు సమాధానం చెప్పాలి. దాని భిన్నంగా ఒక పొలిటీషియన్ ఈ ఎలక్షన్ ఇంత అవకతవకలు జరుగుతున్నప్పుడు ఈ ఓట్లు అన్ని తీసేసినప్పుడు అది ఆటోమేటిక్ గా అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరి చేతిలో ఉండకూడదు అని ఒక ప్రభావితం చేస్తుంది అన్ని లక్షల ఓట్లు అంటే. మరి ఈ ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయాల్సిన పౌరులు కానీ లేదా ప్రతిపక్ష నేతలు కానీ ఎందుకు మౌనంగా ఉన్నట్టు ఇన్ని రోజులు? మీరు గమనించండి. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ కవరేజ్కి పోయినప్పుడు చాలా మంది ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే 3,000, 5,000, 10,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు, మాకు ఈ ఈవీఎంల మీద అనుమానం ఉన్నది, మా మొత్తం వీవీప్యాట్లను లెక్కించమంటే లెక్కించట్లేదు, శాంపిల్గా 1 బూతు 2 బూతులు అంటే ఎంతో 300-400 ఓట్లు మాత్రమే వాళ్ళు లెక్కిస్తున్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీలో 2,50,000 ఓట్లు ఉంటాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు 500 ఓట్లు లెక్కించి ఇదంతా కరెక్టే ఉన్నదంటే ఎట్లా? కంప్లైంట్స్ రాసిచ్చారు చాలా మంది ఓడిపోయిన అభ్యర్థులు. అట్లాగే చాలా అఫిడవిట్స్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు. వాటి మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. అందుకని త్రూ ఎలక్షన్ కమిషన్, వాళ్ళకు అనుకూలమైన ఎలక్షన్ కమిషన్ని తయారు చేసుకోవటం, వాళ్ళకు అనుకూలమైన జడ్జీలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలుగా నియమించుకోవాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగినాయి. కానీ సుప్రీంకోర్టు జడ్జీలే స్ట్రైక్ పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు కదా. అందువల్ల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కోసం తయారు చేసిన బిల్లు రద్దయింది, స్ట్రక్ డౌన్ అయింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బిల్లు కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది, ఆ చట్టం కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న హిందూ రాజ్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. హిందూ రాజ్యాన్ని నిర్మిస్తే తప్పేంది అని మీరు కూడా అనొచ్చు. హిందూ రాజ్యం అంటే బ్రాహ్మణ రాజ్యం, హిందూ రాజ్యం అంటే మార్వాడి రాజ్యం. దాంట్లో సర్వ అధికారాలు హక్కులు ఆ 2 వర్గాల వాళ్ళకే ఉంటాయి, మిగతా వర్గాల వాళ్ళకి ఉండవు. అది మా ఆబ్జెక్షన్. అది మీ ఆరోపణ మాత్రమే, దాంట్లో ఆరోపణ కాదు, నిజమే కదా. రాజ్యాంగం లేకముందు ఉన్నదంతా ఏంటి? మన ధర్మశాస్త్రమే కదా. మన ధర్మశాస్త్రం ప్రకారంగానే ఈ దేశంలో పరిపాలన జరిగింది. ఈ మోండా మార్కెట్లో జరిగిన సంఘటనను ఒక వ్యక్తికి జరిగిన సంఘటనగా చూడాలా, లేదా వ్యవస్థ మీద, లేదా ఆ జాతి మీద, ఆ కులం మీద, తెలంగాణ సమాజం మీద జరిగిన దాడిగా చూడాలనా? జాతి మీద జరిగిన దాడిగా, సమాజం మీద జరిగిన దాడిగానే నేను చూస్తాను. ఎట్లా చూస్తాను? ఎందుకు అని అంటే అతడు కొట్టినప్పుడు ఉపయోగించిన భాష, తక్కువ జాతోడివి, దూద ముక్కు అంటే పాల ముక్కునేటోడివి అని వాళ్ళు కమ్యూనిటీని పెట్టి తిట్టారు. ఇప్పుడు మురళితో నాకు గొడవ అయింది, మురళిని నేను ఒక మాట అనొచ్చు, లేదా మురళి నన్ను ఒక మాట తిట్టవచ్చు, అది వ్యక్తిగతంగా. కానీ మురళి కులాన్ని తిడితే అది మొత్తం సమాజాన్ని తిట్టినట్టు కదా. మురళి యొక్క ప్రాంతాన్ని తిడితే ఆ ప్రాంతం మొత్తాన్ని విమర్శించినట్టు కదా, తిట్టినట్టు కదా. కాబట్టి తెలంగాణ వాళ్ళు తాగుబోతోళ్ళు 1000 రూపాయలు వస్తే తాగి పంటరని అనటం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే. అవును. ఇప్పుడు ఈ దిగ్నేష్ మార్వాడే అనే వ్యక్తి లైవ్ లో ఒక చర్చలో మీరు ఉన్నారనుకుంటా, ఆ చర్చలో ఉన్నారా? మీరు లేరా? ఓకే, రైట్. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ 2 రోజుల దాకా పనికి రారు, తాగి తిని పడుకుంటారు, 10 గంటల దాకా లేవరు అనేది వ్యాఖ్యలు చేశాడు. అది తీవ్రంగా అభ్యంతరకరమైన విషయము. అంటే ఒక రకంగా సోమరిపోతులు, చేతగానోళ్ళు, తాగుబోతులు, క్యారెక్టర్ లేనోళ్ళు, వీళ్ళకి పని చేత కాదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించటం. ఈ తెలంగాణని ఎవడో నిర్మించలే, మేము నిర్మించుకున్నాం. మేము కష్టపడితే నిర్మాణం అయింది ఈ తెలంగాణ, మేము కష్టపడితే నిర్మాణం అయింది ఆంధ్రప్రదేశ్. మొన్న వచ్చారు మీరు, 100 ఏళ్ల నుంచో ఇక్కడ తెలంగాణ ఉన్నది. మా రామప్ప నువ్వు కట్టినవా, మా రామప్ప టెంపుల్ నువ్వు కట్టినవా, కాకతీయుల టెంపుల్ నువ్వు కట్టినవా, మా 1000 స్తంభాల గుడి నువ్వు కట్టినవా? ఇవన్నీ కట్టింది మేము కదా, మేము నిర్మించుకున్నాం. ఇక్కడ రాజ్యాలు మేము పరిపాలించుకున్నాం.
మమ్మల్ని నువ్వు తాగుబోతులు అని చెప్పి అవమానిస్తావా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్లనే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది రెండుగా. మీరు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడి విడగొట్టాలనుకుంటున్నారా? మా ఆత్మగౌరవాన్ని గాయపరిచి మీరు రివర్స్ లో వాళ్ళు విడగొడుతున్నారని మీరు అంటున్నారు, వాళ్ళేమో మీరు కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టి మీరు విడదీస్తున్నారని వాళ్ళు విడగొడుతున్నది. వాళ్ళు విడగొట్టే భాష వాడింది ఎవరండి? నీచ్ జాతి అన్నది వాళ్ళే, దూద్ బేజ్నే వాళ్ళ అన్నది వాళ్ళే, తాగుబోతులు అన్నది వాళ్ళే. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? అది విచ్ఛిన్నానికి దారి తీస్తే వాళ్ళు కదా బాధ్యత. మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కలిసిమెలిసి బతకాలనుకునేవాడు విడగొట్టే మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు మాట్లాడేది కాబట్టే తెలంగాణ ఆంధ్ర రెండుగా విడిపోయింది. మరి రేపు మరి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా? నిజంగా విచ్ఛిన్నవాదులు మీరు, మేము వేర్పాటువాదులం కాదు, మేము తెలంగాణవాదులం. మేము తెలంగాణలో మా తెలంగాణ ప్రజల, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ గుర్తింపు, తెలంగాణ ఉనికి మాకు ముఖ్యం.